అమర్ రణ్వీర్ని తీసుకొని ఇక ఆఫీస్కి వెళ్తాడు. 7 ఇయర్స్ కిందట ఇక్కడ సామూహిక వివాహాలు జరిగాయి కదా, ఆ రిజిస్టర్ మాకు కావాలి అని అడుగుతూ ఉంటే 7 ఇయర్స్ అంటే అది కొంచెం కష్టం, ఇప్పుడే ఫైల్ చెక్ చేసి చెప్తాను అని ఆఫీసర్ అంటూ ఉంటాడు. ఇక రణ్వీర్ టెన్షన్ పడుతూ ఉంటే ఇంతలో మనోహరి రణ్వీర్కు ఫోన్ చేస్తూ ఉంటుంది. అమర్ వాళ్ళు ఆఫీస్కి వెళ్లకుండా నువ్వే అడ్డుకో అని రణ్వీర్కి మనోహరి చెప్తూ ఉంటే నీ బాధ నాకు అర్థమవుతుంది, కాకపోతే ఇప్పుడు నేనేం చేయలేను, ఆల్రెడీ అమర్ ఇక్కడికి వచ్చేసాడు అని రణ్వీర్ చెప్పేసరికి మనోహరి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక ఆఫీసర్ వెళ్ళి ఫైల్ తీసుకొని వస్తాడు. అమర్ ఇక ఆ ఫైల్లో వాళ్ళ ఫొటోస్ డీటెయిల్స్ అన్నీ కూడా చెక్ చేస్తూ ఉంటాడు. ఇక మనోహరి చాలా టెన్షన్ పడుతూ ఎలాగా అమర్ని ఆపాలి అని అనుకుంటూ ఉంటుంది. అటు సైడ్ చూసేసరికి బాల్కనీలో ఇక బాగి బట్టలు ఆరేస్తూ ఉంటుంది. ఎలాగైనా సరే బాగిని కింద పడేయాలి అని మనోహరి వాటర్ మొత్తం కూడా అక్కడ మెట్ల మీద పడేస్తూ ఉంటుంది. బాగి ఇక మెట్ల దగ్గరికి వచ్చేసరికి స్లిప్ అయి కింద పడిపోయి తన నడుం విరిగిపోతుంది. ఇక వెంటనే అమర్కి బాగి కింద పడిపోయినట్టుగా ఫోన్ వచ్చేసరికి అమర్ ఆ ఫైల్స్ అన్ని చెక్ చేయకుండా ఇక అక్కడి నుంచి పరుగున బాగి కోసం వెళ్తూ ఉంటాడు. ఇక మరి ఏం జరుగుతుందో రాబోయే ఎపిసోడ్లో చూద్దాం.